ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నిడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవల్లో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళ్ళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. నాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, దూతల కొనియాడబడుచున్న నా యేసయ్యా, నా ఆరాధన. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ పగటికాల సమయంలో దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనం శ్రేష్టమైన దేవుని మాటలు కొద్ది సమయం మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనందరికీ సుపరిచయమైన ఒక మాట మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. చూడండి, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 25వ అధ్యాయము, 25వ అధ్యాయం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో మనందరికీ సుపరిచయమైన ఒక మాట గుర్తు చేసుకుందాం. 33వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక, నీకు ఆశీర్వాదం కలుగునుగాక. దేవుని సన్నిధానములో ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దామండి. ఉపవాస దినాలలో మనందరం కూడుకునేది, మనందరం ప్రార్థన చేసే ప్రార్థన అంశాలు ఏమిటి, దేని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటామనంటే, మనకున్న కష్టాల నుంచి దేవుడు మనల్ని విడిపించాలి. రెండవది, భక్తి జీవితంలో మనం అభివృద్ధి చెందాలి. దైవికమైన దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకొని అనుభవించాలి. యెహోవా ఆశీర్వాదం అబ్రాహామునకు ఉన్నది గనుక అబ్రహాము 175 సంవత్సరాల దీర్ఘాయుష్ని పొందుకున్నాడు. అంతేకాకుండా
దేవుడు ఆశీర్వదించాడు గనుక, దేవుడు అబ్రాహామును ఆశీర్వదించి ఉన్నాడు గనుక జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటి అనంటే, అతడట నిండు వృద్ధాప్యానికి వచ్చిన వాడై మంచి ముసలితనమున లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించితే తనకు దీర్ఘాయుషు దొరికింది, తర్వాత ఆరోగ్యం దొరికింది, ఆ తరువాత సకలైశ్వర్యములతో కూడిన భాగ్యం అనేది దొరుకుతుంది. మరి కూర్చున్న మనందరి జీవితాలలో మనం కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుని దీవెనను మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు? ఏ సందర్భంలో చెప్తున్నారు అని అంటే, ఈ మాట దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? దావీదు గారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు అని అంటే, నాబాలు అనే మొరటవాడై ఉన్న, తనకు భార్య అయి ఉన్న, సుబుద్ధి కలిగి ఉన్న అబీగయీలు అనే ఆమెతో ఈ మాట చెప్తున్నాడు. అబీగయీలు అనే ఆమెతో ఈ మాట చెప్తున్నాడు. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. దేవుడు మనలను దీవించాలి, దేవుడు మనలను ఆశీర్వదించాలి అనంటే, మరి అబీగయీలు చూపించిన బుద్ధి ఏంటో మనం నేర్చుకొని ఆ బుద్ధి ప్రకారం మనం కూడా నడుచుకుంటే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సందర్భం ఏంటనంటే, నాబాలు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు అనంటే, ఆయనను గూర్చి వ్రాయబడిన మాట 2వ వచనం చదివితే అంటాడు, కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. భాగ్యవంతుడే. ఎలాంటి భాగ్యవంతుడు అనంటే, బహు గొప్ప భాగ్యవంతుడు. కానీ అతని పరిస్థితిని చూస్తే అతని గురించి జ్ఞాపకం చేస్తూ అంటాడు 3వ వచనంలో, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా, వాడి చేష్టలు, వాడి కార్యక్రమాలు, వాడి పనులను బట్టి చూడగా, నాబాలు మోటువాడును దుర్మార్గుడును అయి ఉండెను. అతడు కాలేబు. ఎంత మంచి కాలేబు సంతతిలో ఎంత దుర్మార్గుడు, ఎంత మోటుడు, ఎంత పనికిమాలినోడు ఎట్ట పుట్టాడో. ఏమండి, అప్పుడప్పుడు మనం కూడా అంటాం, నా కడుపును చెడబుట్టావు కదరా అని అంటాడు. మంచిదే, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట. నాబాలు అనే వ్యక్తి బహుభాగ్యవంతుడే. ధనం ఉంటేనే చాలదు, ఐశ్వర్యం ఉంటేనే చాలదు, బుద్ధి మంచిదయ్యి ఉండాలంట. బుద్ధి మంచిదయ్యి ఉండాలి. ధనం లేకపోయినా పర్వాలేదు, కానీ గుణం ఉంటే బాగుంటుంది. అతడు మోటువాడును బహు దుర్మార్గుడును అయి ఉండెను అని అంటాడు. కానీ అబీగయల్ అని అతని భార్య మాత్రం సుబుద్ధి కలిగిన ఆమె. ఈరోజు ఆ మోటువాడు, దుర్మార్గుడు, పనికిమాలిన శాపగ్రస్తుడితో మనకొద్దు, కానీ నీవు ఆశీర్వాదం పొందుకోవాలి, నేను ఆశీర్వాదం పొందుకోవాలని అంటే అబీగయలును గురించి కొన్ని మాటలు. ఇక్కడ సందర్భం ఏంటనంటే, ఈ నాబాలును కొన్న గొర్రె మేకల మందలో సమృద్ధితో కూడిన పరిస్థితి. సహజంగా ఈ గొర్రెలన్నీ కూడా ఒక సమయం వచ్చినప్పుడు కాపరులకు అప్పచెప్పి పొలాల మీదకి అలాగును ఊరి మీదకి తోలేస్తారు. సరే, ఆ పొలాల్లో మేత మేసేటప్పుడు ఊరు కాని ఊరోళ్ళు కదా, ఊరు బయట జీవితం జీవిస్తూ ఉంటారు కదా, ఆ మందలలో కొన్నింటిని వెళతా ఉంటే ఊర కుక్కలు కొన్నిటిని చంపేస్తాయి, ఇంకొన్నిటిని తోడేళ్ళు రాత్రిపూట వచ్చి కొన్ని తోడేళ్ళు చీల్చేస్తూ ఉంటాయి. గొర్రెలను ఇంకొన్ని అరణ్యంలో ఎంత భద్రంగా కాపలా కాసినా ఆదమరిచున్నప్పుడు ఏ పులో సింహమో నోట గరుచుకొని వెళ్ళిపోద్ది. ఏటేటా కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సంవత్సరం అంట పనివాళ్ళు వచ్చి, అరబ్బాయి మన మందలేంటి తరిగిపోకుండా పెరిగిపోయినాయి, ఇంత బాగా ఉన్నాయి, ఇంత గొప్ప విస్తారమైన సంఖ్య పెరిగింది ఏంటి అని అంటే, అప్పుడు చెప్తాడంట, అయ్యా అరణ్యములో
దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, ఆయన పనివాళ్ళు ఆయన కలిసి మేము పొలములో మందలు కాసుకుంటుంటే అరణ్యంలో శరణ్యంలాగా మాకు ఏం చేశాడు అని అంటే, అరబాయ్ మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అని అంటే, అయ్యా మేము నాబాలు మనుషులం అయ్యా, ఈ మందలన్నీ నాబాలు అయ్యా అన్నారంట. సరే మీరు చాలా రోజుల నుంచి మందలు కాసుకుంటున్నారు కదా, కడుపు నిండా తినండి, కంటికి సరిపడినంత నిద్ర పొండి. అయ్యా మందలు కాసుకోవాలి కదయ్యా, మేము పగలు కొంతమంది కాపలా కాస్తాం, రాత్రులు కొంతమంది కాపలా కాస్తాం అయ్యా, రాత్రుల పూట ఎవరు దోచుకోకుండా ఏ క్రూర మృగం దాడి చేయకుండా మేము మందలను భద్రంగా కాచుకుంటా ఉంటామయ్యా అని అన్నారంట. ఏం పర్వాలేదు, మీరు ఒక్క పని చేయండి, ఏం చేస్తానంటే మీరు తిని కంటికి సరిపడా నిద్రపోండి, మీ మందలని నేను కాపాడతా, మీ మందలని నన్ను కాపాడటానికి వచ్చిన నా జనులు ఉన్నారే అదిగో వాళ్ళు మీ మందలను కాపాడతారు, మీకు నష్టం ఏం కలగకుండా వాళ్ళు జాగ్రత్తగా కాపాడతారు. ఎవరు చెప్పారు ఈ మాట? మనం చెప్పటం కాదు, దావీదు భక్తుడు చెప్పటం కాదు, మేలు పొందుకున్న తర్వాత పనోళ్ళు చెప్పారంట. 15వ వచనంలో అంటున్నాడు కదా, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఎవరు వాళ్ళు? 14లో చెప్తాడు, అమ్మా దావీదు అరణ్యములో ఉండి మాకు ఈ కాపుదల ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం! దేవుని సన్నిధిలో ఓ మాట మనం గుర్తుపెట్టుకోవాలి, భాగ్యవంతుడే శ్రీమంతుడే, కానీ తనకున్న భాగ్యమంతా గొర్రెమేకల మందల రూపంలో ఉన్నవి. ఇప్పుడు అవి తరిగిపోతే అతనుకున్న భాగ్యం తరిగిపోద్ది. కానీ అవి తరిగిపోకుండా అరణ్యంలో ఎవరు భద్రంగా కాపాడారు అని అంటే దావీదును కాపాడుతున్న పరివారము కాపాడారంట. సరే వెళ్ళేటప్పుడు వాళ్ళు అన్నారంట, అయ్యా ఇన్ని రోజులు మా కంటికి సరిపడి నిద్రపోయామయ్యా, మమ్మల్ని భద్రంగా కాపాడావయ్యా, మా యజమాని ఆస్తికి నష్టమేం కలగకుండా మేలు చేసావు, ఉపకారం చేసావు బాబా, నీకేం కావాలో తీసుకో అని అంటే వాళ్ళు చెప్పగానే దావీదు అంటాడంట, అరే అబ్బాయి ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు, ఏమన్నా అవసరం అయితే నేను మనుషులను పంపిస్తానులే వెళ్ళండి అంటాడంట. సరే కొద్ది రోజులు పోయిన తర్వాత తినటానికి దావీదు దగ్గర ఏమి లేక, ఫలానా వాడికి మనం ఉపయోగపడ్డాంగా, ఫలానా వానికి మనం మేలు చేశాంగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తులమో ఫలమో ఇంతనే డిమాండ్ చేయొద్దు, తనకు తోచినంత మనకిమ్మని చెప్పి అడగండి అని పంపించాడంట. మేలు చేశాడు కదా, మేలు చేసి అరణ్యంలో ఉన్నాడు కదా, మొత్తానికి సౌలు రాజు, తర్వాత దావీదే కదా రాజు, అంతా తెలుసు కదా, అరణ్యంలో ఉండి వీళ్ళ ఆస్తిపాస్తులను కాపాడి క్షేమంగా ఇంటికి పంపించాక కాస్తంత నాకు సహాయం చేయమని పంపిస్తా అంటాడంట. ఇదిగో దావీదు ఎవడు? తన యజమానుని దగ్గర నుంచి పారిపోయేవాళ్ళు అనేక మంది ఉంటారు. పారిపోయిన ప్రతోడికి, అరణ్యంలో ఉన్న ప్రతోడికి నేనేమన్నా ఇవ్వటానికి పిచ్చోడినా ఎచ్చోడినా అని అంటున్నాడంట. మనం కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది, దుర్మార్గంగా మొరటువారిలాగా మాట్లాడకూడదంట. నాబాలు ఎందుకు దుర్మార్గుడు అని అంటే, మేలు చేసిన దావీదును పట్టుకొని ఆయన ఎవరో ఈయనకు తెలుసు. దావీదును వాడెవడు? తమ యజమానుల యొద్ద నుంచి పారిపోయిన వాళ్ళకి నేను ఇవ్వాలా? ఇంకొక మాట అంటున్నాడంట, అసలు అతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం కూడా మన జీవితంలో 2025వ సంవత్సరం కాపాడాడు, 26వ సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడు. అయ్యా దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, ఈ సంవత్సరం ఉపవాస దినాలలో గడపండి, ఇప్పుడన్నా మారు మనసు పొందండి, ఉపవాసం ఉండకపోయినా పర్వాలా ప్రార్థన జరుగుతుంది, సంఘంలో ఉన్నావుగా సహవాసానికి రండి, ఫలానా టయానికి మనం ప్రార్థన అనుకుంటున్నాం, టయానికి రండి అని అంటే మనం ఏం చేస్తాం? అట్నే చెబుతాడులే అని అనుకుంటే మనం ఎవరి సంతతికి చెందిన వాళ్ళం? అదిగో నాబాలు సంతతికి చెందిన వాళ్ళం అవుతాం. అందుకని ఆయన అంటున్నాడు, మేలు చేసిన దేవునికి. అక్కడేమో దావీదు నాబాలుకి మేలు చేశాడు, ఇక్కడేమో దేవుడు మనకి మన కుటుంబాలకి మేలు చేశాడు. నీకంటే గొప్పోళ్ళు
నాకంటే గొప్పోళ్ళు, మనకంటే అందచందాలు మెడమిద్దెలు కలిగిన వాళ్ళు ఈ రోజున సజీవుల లెక్కలో ఉండకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను అయితే ప్రాణంతో ఉంచాడు. మన ఇంటిల్లపాదిని కాపాడాడు, నీ పిల్లలను కాపాడాడు, నీ భర్తను కాపాడాడు, నీ భార్యను కాపాడాడు, నీకున్న సమస్తాన్ని కాపాడి ఎంతగా దేవుడు మేలు చేస్తే దేవుడు అంటున్నాడు, నేను నీకు మేలు చేశాను కదా. నాబాలు దగ్గరికి ఏం దావీదు అడగటానికి పంపించాడంట. దేవుడు ఎంత చేసి మనకేమడుగుతాడంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. ఇదిగో ప్రార్థన చేసుకోవటానికి, నాతో మాట్లాడటానికి, నాతో సహవాసం చేయటానికి నాకు కాస్తంత సమయం కేటాయించి నీవు నా సన్నిధిలో కనపడు అని అంటే, మనం ఇస్తేనేమో సుబుద్ధి కలిగిన వాళ్ళం, ఇవ్వకపోతేనేమో మొరటువాడయ్యున్నా దుర్మార్గుడయ్యున్నా నాబాలు లాంటి వాళ్ళం. సరే ఈ మాటను కానీ నువ్వు అనుకుంటాం, అయితే అయ్యాం లేవయా భలే తీర్పు తీరుతున్నావు అని నేను నాబాలునే పో అనుకుంటున్నావా? నాబాలు అయితే ఏమైద్దో తెలుసా? ఆ దావీదు కట పని వాళ్ళను పంపించి తులమో పొలమో కొంచెం అడిగి తీసుకురమ్మయ్యా అని అంటే అంటారంట, దావీదేవుడు తన దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళందరికీ నేను సాయం చేయడానికి ఏమన్నా పిచ్చోళ్ళలాగా ఉన్నానా? ఎడో నేనేమి ఇవ్వను అన్నాడంట. మనం కూడా అంటాం దేవుడు లేడు గీవుడు లేడు. ఏంటి దేవుడు కాపాడేది? నా బలం, నా శక్తి, నా తిండి, నా తిప్పలు, నా డైట్ మెయింటెనెన్స్, నా జిమ్ము వ్యవహారం, నా బాడీ బిల్డింగు, నా స్ట్రక్చర్ అంటే ఏంటనుకుంటున్నాం అని అంటాం మనం. మంచిదే, అన్నీ నీయే, మందలు కూడా నాబాలియే, పనోళ్ళు కూడా నాబాలోళ్ళే. కానీ కాపాడింది మాత్రం దావీదుతో ఉన్న పరివారం. అన్నీ మనయే అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్న ఊపిరి ఎవరిది? దేవుడిది. ఆయన ఒక్క నిమిషం ఆయన తీసుకున్నాడు అనుకో, మనం ఏమవుతాం? దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుని కోపాన్ని మన మీదికి తెచ్చుకోకుండా దేవునిని శాంతపరిచి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలనంటే పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట, ఆ నాబాలు అనేవాడు నేను ఇవ్వను అని కఠినంగా చెప్పేసరికి దావీదుకు కోపం వచ్చి కొంతమందిని తీసుకొని ఈ రాత్రికి రాత్రే నాబాలును హతమారుద్దాం, మేలు పొందుకొని నా కీడును కలుగు చేస్తాడా, నేను ఉపకారం చేస్తే అపకారంతో గర్వపు మాటలు మాట్లాడతాడా, పదండి అతనిని పతనం చేద్దామని సిద్ధమయ్యారంట. ఈ వార్త మధ్యలో ఉండి నాబాలు పని వాళ్ళల్లో ఒకడు విని తన భార్య అయ్యున్న అబీగయలుకి చెప్పాడంట. ఏమని చెప్పాడో తెలుసా? చూడండి 17వ వచనం జ్ఞాపకం చేద్దాం. 17వ వచనం 25వ అధ్యాయం 17. అయితే మా యజమానుని అతని ఇంటి వారికిని వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. దేవుడు మనకెంతవరకు మేలు చేసినా ఇంకా మనం మారకపోతే, ఇంకా దేవునికి చోటు ఇవ్వకపోతే, ఇంకా దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ప్రపంచ వినాశనములో తప్పించుకోవటం వల్ల అయ్యేది కాదు, నరకపగ్గిన గుండంలో నుండి బయటపడటం మన వల్ల అయ్యేది కాదు. అందుకని ఇప్పుడు పని వాళ్ళల్లో ఒకడు చెప్తున్నాడంటమ్మా, నీవు చేయవలసినది బహు జాగ్రత్తగా ఆలోచించుము. చేయవలసిన దానిని జాగ్రత్తగా కాదట, బహు జాగ్రత్తగా ఆలోచించు. నేను ఈ సంవత్సరం ఈ ప్రార్థనా కూడికలలో మీకు నిలవబడి చెప్పే మాటలని బహు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు దేవుని సన్నిధికి రమ్మంటున్నానో, ఎందుకు దేవునికి ప్రార్థన చేయమంటున్నానో, ఉపవాసమని సమర్పించుకున్న మీరు ఆఖరి పావు గంట ఆఖరి అరగంట రావటం కాదు, ఆదివారం ఆరాధన అంటే దేవుని వాక్యం వినే టయానికి రావటం కాదు. దేవుడు నీకు మేలు చేశాడు, దేవుడు నీకు ఉపకారం చేశాడు. ఆయన సన్నిధి పట్ల, ఆయన ప్రభావం పట్ల మనం ఆసక్తి కలిగిన వారిగా ఉంటే దేవుడు మేలు చేస్తాడు. కానీ నిర్లక్ష్యంగా పనిచేస్తే దైవికమైన ఆశీర్వాదానికి బదులుగా శాపం అనేది మన మీదికి వస్తుంది. కాబట్టి ఆయన సన్నిధికి మనం ఎట్లాగున రావాలనంటే ఆసక్తితో దేవునిని స్తుతించడానికి మనము రావాలంట. ఎలాగునుంటున్నాయి మన జీవితాలు, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోనండి. ఇంచుమించుగా 21 దినాలు మీరు గడిపారు, సగం దినాలు అయిపోయినవి. కనీసం మిగిలిన దినాలన్నా మనం మారుమనసు పొందొద్దా? దేవుని దగ్గరికి రావద్దా? నీ బాధల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొద్దా? దేవుని వాక్యం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో ఆ పనివాడు చెప్తున్నాడంట, యజమానురాలా, సుబుద్ధి కలిగిన తల్లి, మా కడుపు నిండా పట్టాడు అన్నం పెట్టే మా తల్లి, ఇదిగో యజమానిని
అతని మాటలను బట్టి అతనికి నీకు మాత్రమే గాక ఈ ఇంటిలో పాలేరులుగా పనిచేస్తున్న మాకు కూడా మరణం తప్పదు. కాబట్టి బహు జాగ్రత్తగా ఆలోచించు. నేను మీకు ఒక పనివాడిగా చెప్తున్నా, దేవుని పనివానిగా, దేవుని సేవకునిగా చెప్తున్నా. ఇదిగో మీకు కీడు కలగకుండా మీకు ఆశీర్వాదం కలగాలి అనంటే కుటుంబానికి యజమానురాలుగా ఉన్న నీవు, స్త్రీ పాత్ర కలిగిన నీవు ఉమెన్స్ డే రోజున వాళ్ళ అమ్మ ఫోటోలు, వాళ్ళ భార్య ఫోటోలు తెగ పెట్టేస్తారు. అమ్మన్నంతసేపు అమ్మాయి పెడతాడు. అమ్మండగా వాళ్ళ ఆవిడది పెడితే వాళ్ళ అమ్మ అత్త పోర్షన్ తీసుకుంటుంది. అన్నీ మాయే, నటన, మాయలోకం. వాడికి తెలుసు వాళ్ళ ఆవిడది పెట్టాలని, కానీ వాళ్ళ అమ్మది పెడతాడు. పెట్టకపోతే ఊరుకుంటాడా? చాలా తేడా వచ్చింది. అందుకే అసలు ఎందుకు పోస్టులు పెట్టడం ఎందుకు, పాటలు పట్టడం ఎందుకు? పోస్టు వద్దు, పాటు వద్దు, ఇంట్లో పోటు వద్దు. దేవునికి స్తోత్రం. ఏదైనా జ్ఞానంతో ఉండటం చాలా. కొంతమంది పోస్టులు పెట్టకపోతే 30 అంకలు తిరిగిద్ది. పోస్ట్ పెడితే ఏమొచ్చింది? పోస్ట్ పెట్టి లేనిపోయిన తెప్పలు తెచ్చుకోవటం ఎందుకు? దేవుని వాక్యం అదే అంటుంది. నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. నేను కూడా మీకు మాయ మాటలు చెబితే కుప్పలు తెప్పలుగా వస్తాయి. మీ ఇంట్లో మూలన ఈ కీడు ఉందమ్మా, మీ ఇంట్లో కోటం పెట్టకపోతే ఇదిగో మీకు ఇది జరిగిద్దమ్మా, మీరు ఒకళ్ళు పోతారమ్మని సచ్చినట్టు వరుస పెట్టి కోటాలు పెడతారు. మీకు మంచి మర్యాద అసలు ఏది? అబ్బా, నాబాలు సంతతికి సంబంధించిన వాళ్ళలాగా ఉన్నాం మనం. జాగ్రత్త అమ్మా, మారాలి. మారకపోతే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే సుఖమేమీ ఉండదంట. మీకు చెబుతుంటే అర్థం కావట్లా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పనివాడు చెప్పాడంట, తల్లి, మా అందరిని భద్రంగా కాపాడుతున్న తల్లి, నువ్వు చేయవలసిన దానిని జాగ్రత్తగా కాదంట, బహు జాగ్రత్తగా ఆలోచించు. కొంతమంది అయితే చాలా సౌందర్యంగా ఉంటారు. అంటే వాళ్ళ అందమంతా అద్దాలు అరిగిపోయేదాకా చూస్తారు. అదేమన్నంటే బైబిల్ అంటాడు. అందుకని ఒక మాట అంటాడు, అందం సౌందర్యం. అసలు ఆడవాళ్ళకి మీకు తెలియని లేఖనాలు అయ్యి, మీకు తెలియని మాటలు అయ్యి చెప్పండి. అందం మోస్కారం. ఏమ్మా ఏంటి ఆదివారం 11:30 దాకానంటే ఎక్కడ అద్దం సరిగ్గా కనపడలా. ఇదే మీరు ఉపవాసాలు చేసేది? అయ్యో బాబోయ్. ఆయన అట్నే చెబుతాడమ్మా, ఆదివారం జనం వస్తే గుండె నిండితే పెట్టి నిండిది. ఏంటి పెట్టి నిండేది, పొట్ట నిండేది? అసలు మీకు తెలుస్తుందే? ఎందుకులే అని ఏదో అంటారు, ఇది చుంచుకుంటే ఎక్కడ పడిద్దంట అని బిగపట్టుకొని అంటున్నా. అరే మీరు మాత్రం చెప్పుకో. ఆ కప్పలు వచ్చినాయి అంట కొత్తవి. ఏమన్నాయి? బండ మీద దుప్పట్లు ఉడుకుతుంటే, అమ్మో మమ్మీ బండ పగిలిపోద్ది మనం చచ్చిపోతాం అని అంటే అంటదే. పెచ్చమోకమా, నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు. మేము ఎలైజా గారిని ఎప్పటి నుంచి చోట్ల ఆదివారం 1 గంట ఉతుకుతాడు అంతే. ఈ బండ పగిలేది లేదు, మన మీద పడేది లేదు, మనం చచ్చేది లేదు. ఆయన 1 గంట కొడతాడు. లేఖనాలు తీసి వాక్యంగానే కొడతాడు. ఓహో, మన గుండె అనే బండ పగిలితేనేగా, మనం మారితేనేగా. ఆ బండ పగిలేది లేదు, నేను మారేది లేదు. ఆయన అట్ట చెబుతానే ఉంటాడు, నేను ఇట్ట పోతానే ఉంటా. యదా రాజా, జాగ్రత్త. ఆశీర్వాదం రావాలి తల్లి నీకు. ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు కాదు. ఉపవాస దినాలలో ఉంటున్నాం, దేవుని సన్నిధానానికి వస్తున్నాం, ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాం. ఇదిగో బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తున్న మాట, ఒక సమర్పించుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. నా జీవితంలో ఇంచుమించుగా 2017-16 సంవత్సరం నుంచి పరిచయం ఒక గొప్ప దైవజనుడు. నిన్నటి దినాన వెళ్ళా. 27 సంవత్సరాల తన కుమార్తె పెళ్ళయ్యి 3 బిడ్డలకు తల్లి అయ్యాక చిన్నపిల్లలండి ప్రాణం విడిచింది. హార్ట్ అటాక్ అని వాళ్ళు ఎవ్వరూ పసిగట్ల, వాళ్ళు ఎవ్వరూ కనిపెట్టలా. సడన్గా చనిపోయిందండి. అందరిని తన చుట్టూ పెట్టుకుంటాడు. 2 కూతుర్లు 2 కొడుకులు. ఫారినర్స్ ఎవరన్నా వస్తే సేవకు ఉపయోగపడే ఆమె. మంచిగా పనికి, తండ్రికి ఒక మాటలో చెప్పాలనంటే కుడిభుజం కాదు, సమస్తం. కూతుర్లు అయితే అయ్యారు కానీ కొడుకుల కన్నా ఎక్కువగా ఉపయోగపడేవాళ్ళు. నేను వెళితే స్టేజీ మీదకి పిలిచి మాట్లాడుతూ అంటున్నాడు, శుభదినాన మనం కలవాలనుకున్నామన్నా, ఈ రీతిగా ఈరోజు కలవాల్సి వచ్చిందే అన్నాడు. కన్నీరు మున్నీరైపోయాం. భారీ పర్సనాలిటీ, చాలా హుందాగా ఉంటాడు దైవజనుడు. కావలసినవన్నీ ఇచ్చాడు. ఒక కూతురిని అమెరికా కోడలను చేశాడు.
మా అమెరికా ఆయన దొరగారు చేసుకున్నారు, వాళ్ళు కూడా వచ్చారు నిన్న, వాళ్ళు కూడా వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత కావలసిన ఏర్పాట్లన్నీ, విందు పదార్థాలు అన్నీ ఏర్పాటు చేసి అంటున్నాడు, అయ్యా రవి అన్నం తీసుకెళ్ళి భద్రంగా దగ్గరుండి వడ్డించండి. నేను సారీ అన్న, నేను తినలేనన్నా. కాదయ్యా మీరు తినరా ఈ ఆదరణ కొడి అన్న, ఎంత మాట అన్న, నీ కూతురే కదన్నా, నా కూతురు కూడా అన్న, నాకు అది ఉండదు. మరి ఏనన్నా ఎందుకని, మీరు ఎందుకు తినరన్నా అని అన్నాడు. లేదన్నా చర్చిలో 3 గంటల వరకు వాళ్ళు ఏం ముట్టుకోకుండా ప్రార్థన చేస్తారన్నా, సమర్పణ అన్న, ఏమనుకోవద్దన్నా, ఇంకొక రోజు వచ్చి తింటా అని బయట మళ్ళీ డబ్బులు ఇచ్చి తిన్నాం. దేవునికి స్తోత్రం. ఆ టైం అయ్యేదాకుండి మీకు లేదా సమర్పణ, మీకోసం ప్రార్థన చేస్తుంటే ఇళ్లలో తాపీగా కూర్చుంటారా, అందుకే వచ్చిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. తెలియని రోజుల్లో అంటే తెలియజేశాం, తెలిసిన తర్వాత కూడా మనం అట్లా ఉంటే అది మనకు ఆశీర్వాదం కాదు. నువ్వు నాబాలులాగా ఉన్నావో అబీగయీలులాగా ఉన్నావో పరిశీలన చేసుకో. ఇదే సంఘంలో అమ్మాయి శ్రావణి ప్రార్థన చేస్తున్నది, ఇదే డ్రైనేజీ ప్రక్కన, ఇదే మురుగు కాలువ ప్రక్కన ఉన్న ఈ ఆలయంలో, ఈ స్థలంలో ఏది ప్రార్థన చేసి అడిగితే దేవుడు అది ఇచ్చాడే. మేలు పొందుకున్నావే. నాబాలు మంద కాపరులు చెప్పినట్లుగా అనేకులు చెబుతున్నారే, కానీ నాబాలు లాంటి నువ్వు ఏం చేశాడు దేవుడు? ఆయన కాపాడేదేంటి? ఆయన ప్రార్థన చేస్తే జరిగిందా? అక్కడే జరిగిందా? దేవుని చిత్తం అనేది కూడా లేకుండా నా బలం, నా గొప్పతనం, నా ఆరోగ్యం అంటున్నామే. అయ్యో దేవుని కోపం రగులుకుంటుందమ్మా. మనం అట్లా అనకూడదంట. దేవుని సన్నిధిలో పనివాడు చెప్తున్నాడు, తల్లి దావీదు తన యొక్క పరివారముతో మన మీదికి వస్తూ ఉన్నాడు, ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము, అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏంటి ఆమె చేసిన పని అనంటే, దావీదు ముగింపులో అంటున్నాడంట, ఇదిగో నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఏంటి ఆమె చూపించిన బుద్ధి అని అంటే, మొట్టమొదటిది వార్త వినగానే ఆ మంట 18వ వచనం చూద్దాం. 25వ అధ్యాయము 18వ వచనం. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును వేచిన ధాన్యమును గెలలను అంజూరు పడలను గాడిద ఎక్కడంట గార్ధపం మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక వచ్చేదనని పనివారికి ఆజ్ఞ ఇచ్చిందంట. ఏమంటుందంట? నాకంటే ముందుగా చూసారా, దావీదు ఏదైతే అడిగాడో ముందు అది ఇస్తుందంట. ఇప్పుడు దేవుని కోపం మన మీద రగులుకోకుండా ఆయన ఆశీర్వాదం పొందుకోవాలనంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఆయుష్ని ఇచ్చాడుగా, ఆరోగ్యం ఇచ్చాడుగా, అన్నపానాలు ఇచ్చాడుగా, నీ ఇంటిళ్ళ పాదిని కాపాడాడుగా. ఇన్ని మేలులు చేస్తే దేవుని సన్నిధిలో ఏటేటా జరిగే ఉపవాస దినాలలో దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావా? ఉపవాసం ఉండలేకపోయినా ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావా? ఎక్కడన్నా గంటలు కూర్చుంటావుగా, ఎక్కడన్నా పనికిరాని స్థలాలలో, కొంపలు కొల్లేరయ్యే స్థలాలలో కూర్చుంటావుగా. దేవుని వాక్యం అదే అంటుంది. ఆ మంట ముందు అవన్నీ సిద్ధం చేసి ఏం చేసిందనంటే, దావీదు అడిగినవి దావీదుకి పంపించింది. దేవుడు అడిగినవి మనం కూడా దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమడుగుతున్నాడు? నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు. నువ్వు మారాలి. మారిన తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని విన్నాయి, దాని చొప్పున నడవాలి. ఇంకెంతకాలం వాక్యం తెలియని వాళ్ళలాగా ఉంటాం, ఇంకెంతకాలం కృతజ్ఞత లేని వాళ్ళలాగా ఉంటాం. దేవుని సన్నిధిలో మార్పు చెంది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీ రాబడి అంతటిలో 10వ భాగమును ప్రథమ ఫలములను దేవుని సన్నిధిలోనికి, మందిరములోనికి తెచ్చి అర్పించితే నేను అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పుతా. ముందేమి విప్పాలి? మనం గుప్పిళ్ళు విప్పాలి. దేవుడు ఏమి విప్పుతాడు? ఈ జయ్యం. కానీ ఏంటో దేవుడు ఆశీర్వాదం ఇవ్వట్లా. అదేమన్నానంటే, పాడమని పాటిస్తే మన ఓ సంఘంలో ఒక ఆమె పాడుతుంది. నేను అడిగా, పాస్టర్ గారు మీ సంఘంలో భలే పాడుతున్నారు అని అంటే ఏడుస్తూ పాడుతుంది. ఏమని పడుతుంది తెలుసా? ఏం చేసావయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని. ఎంత చక్కగా పాడుతుందన్నా అని అంటే అన్నాడు. నేను తర్వాత చెప్తాలే అన్న భోజనం చేసేటప్పుడు అన్నాడు. ఇప్పుడు చెప్పొచ్చుకు బాగా పాడుతుందిగా,
చక్కబడుతున్న పాట, నాకే హృదయం గదిలిపోయిందన్న, భలే పాడుతుందని అంటే, అన్న 42 బస్తాలు మినువులైనవి అని సాక్ష్యం చెప్పింది. భర్తని మార్చుకుంది, పిల్లలకి బాప్తీసం ఇచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 బెంగళూరులో చేస్తున్నారు కొడుకులు. మంచి సంబంధాల కోసం ప్రార్థన చేయాలంట. సంఘానికి వచ్చినప్పుడు 1 ఎకరం కూడా లేదన్న, దేవుడు దీవించేంత చేశాడన్న. కష్టం వాళ్ళదే, కానీ సంఘం అంతా ప్రార్థన చేస్తే ఇదిగో 42 బస్తాలని ఘనంగా సాక్ష్యం చెప్పి 42లో దశంభాగం ఎంత సార్? 40 వేసుకోండి. చెప్పరేంటమ్మా మీకు లెక్కలు తెలియదు అంటారా? ఎసురు ఎక్కువైతే శివుడి పద్ది, తక్కువైతే ఉడకదు. మనకు తెలుసు లెక్క. మీ ఇంటి ఆయన కన్నా లెక్క తెలియదేమో, కానీ నీ లెక్కలు భలే బాగా తెలుసండి. లెక్కలు తెలుసు నీకు. ఎన్ని ఇవ్వాలి కనీసం? ఇచ్చిందా? అందుకేగా ఇంట్లో చెప్పేది. ఆడ చెప్పొచ్చు కానీ అంటే ఆగనో 8 మంది, ఆమె వాళ్ళ ఆయన, 2 కొడుకుల, తర్వాత తోడు కోడళ్ళు ఇంకొక 4 ఉన్నారా, మొత్తం కట్టగట్టి గుడి మానేస్తారు. అయ్యో అంటే గట్టిగా చెబితే గుంపు పోతారా? ఎంత ఘోరమండి. జాగ్రత్త. మళ్ళీ ఏమో ఆశీర్వాదాలు లేవు. ఆఖరిలో ఆశీర్వాదంబుల్ మా మీద కుమ్మరించు ఈసా. వచ్చిద్దే? నీకు పాట రాకపోయినా, పాడలేకపోయినా, వాక్యానుసారంగా నడిస్తే అవే నీ అంటబడి వస్తాయి. అర్థమైంది మీకు? అబీగయీలు దావీదు తనని అడిగినవి తనకిచ్చాడంట. ముందు పంపించేస్తుంది. నువ్వు కూడా దేవుని వాక్యానుసారంగా నేర్చుకోవాలి, ఓ పద్ధతిలోనికి రావాలి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు ఇంత అంగు ఆర్భాటంగా ఓ భలే బతికేస్తున్నాడు అనంటే, ఒకసారి మీరు లెక్కెట్టుకోండి అయిపోయినాక ఆదివారం. మరి ఎట్ట బ్రతుకుతున్నాడంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా బయటైనా నాకు ఎంత వస్తే అంతలో, నేను మీకు చెప్పటం కాదు, తీసి ఇంట్లో పిల్లలకి ఇస్తే ఈ డబ్బాలో పెట్టండి, దేవుని ఆ తర్వాత ఆడుకుంటాను నేను. మళ్ళీ దానిలో ట్యూబ్లైట్ ఒకటి తెద్దాం, షెర్షియాగా బాక్స్కి వైర్ కొనుక్కోద్దాం. ఏమన్నుంటే నేను వేసుకుంటా. మీకు చెబుతున్నా, మీకు చెప్పటమే లే. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇద్దామనే వాళ్ళు ఇస్తానే ఉన్నారు, ఇంకా ఇస్తానే. నేను కూడా ఇంకా రాలా, ఎమ్మో దారిలో ఉంది. సెలవులు వచ్చినాయి పోస్ట్ ఆఫీస్కి, నాకు రాలా. సెమీ క్రిస్మస్కి కూడా ఎమ్మో చేశారు కొంతమంది, రాలా. 2018 కోటాలకు పెట్టినవి కూడా ఎమ్మో చేశారు. మరి పోస్ట్ ఆఫీస్కి ఎన్ని రోజులు సెలవులు? సంవత్సరాలు సెలవులు రాలే ఇంకా. అమ్మా, దైవికమైన ఆశీర్వాదాలు కూడా అంతే. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం అంట. ఉపవాస దినాలు ఎందుకనంటే సరి చేసుకోవటానికి. ఈరోజు సరి చేసుకుందాం. దేవుని సన్నిధానంలోనికి టయానికి మనం రావటానికి ప్రయత్నం చేద్దామండి. సిద్ధపాటు కలిగి ఉందాం, తీర్మానించుకుందామండి. అంటున్నానని నొచ్చుకోవద్దు. నువ్వు ఎటు పని మానేసుకుంటున్నావు, ఉపవాసం అని ప్రకటించుకుంటున్నావు. ఉపవాసం లేకపోయినా ప్రార్థన చేద్దాం ఈ 40 రోజులు అనుకున్నావు. ఎందుకు మనం టయానికి రాకూడదు? ఆదివారాలు అద్దుమానంగా 12 గంటలకు వస్తున్నామే, 12:30కు కూటం అయిపోతుంటే ప్రసంగం టయానికి వస్తామా? అయ్యో వారంలో ఒక్కరోజు కదా, ఒక సమర్పణ వద్దా? నా అక్కలాగా, నా చెల్లిలాగా, నా తల్లుల్లాగా చెప్తున్నా, సహృదయంతో స్వీకరించండి. దేవునికి మీరు లోబడితే దేవుడు మీ యొద్దకు వస్తాడు. దేవుడు మీ యొద్దకు వస్తే దైవికమైన ఆశీర్వాదాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఒక సమయం చెప్తే సమయానికి మనము రావాలి, సమయానికి మనం రావాలి. వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నమాట. ఆయన అడిగినవి ముందు పంపించింది. రెండవది ఆమె ఏం చేసిందో తెలుసా? వెనకనే గాడిద మీదే కాడావుడికి వస్తుందంట. 23వ వచనం చూడండి ఒకసారి. అంతేనా? అబీగయీలు దావీదును కనుగొని, గార్ధము అంటే గాడిద మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొనెను. చూసారా? త్వరగా దిగిందంట. ఎక్కడి నుంచి? ఎవరు ఎదురుపడినప్పుడు? దావీదు ఎదురుపడినప్పుడు. అంటే తగ్గింపు. ఏంటిది? తగ్గింపు. ప్రార్థన చేస్తే మనకేముండాలి? తగ్గింపు అనేది, తగ్గింపు ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గింపుతో ప్రార్థన చేయాలి. ప్రభువా,
నా పరిస్థితి ఎట్లాగనున్నది, నా స్థితిగతులు ఎట్లాగనున్నాయి, నా బ్రతికి ఎట్లాగనున్నదయ్యా, నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో తగ్గింపుతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవది, ఆమెకున్న ఒక మంచి లక్షణం ఏంటనంటే త్వరగా దిగిందంట. ఆలస్యం చేసిందే దిగటం అనగానే లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసయ్య పైకి చూడగానే ఆయన గుండె కిందకు జారిపోయింది. వామ్మో, ఎవరు చెప్పలేదు ఈయన నన్ను చూశాడని. పేరు పెట్టి పిలుతున్నాడంట, జక్కయ్య అనగానే ఇక పూర్తిగా అయిపోయాడు. నువ్వు త్వరగా కిందకి. అమ్మ బాబోయ్, ఎవరు నేను ఇక్కడ ఉన్నానని చెప్పలా. రెండోది, నా పేరు ఎవరు చూస్తేనేగా చెప్పేది, పలానాడి పేరు జక్కయ్య, అదిగా పైన కూర్చున్నాడు, మా ఊరుడే, పక్క బజూరుడేనయ్యా, ఏం చెప్పలేదంట, ఎవరు చూడలేదంట. ఈయన చూశాడు, చూడగానే సగం అయిపోయాడు. జక్కయ్య అని పేరు పిలవగానే పూర్తిగా అయిపోయాడు. అమ్మ బాబాయ్, ఇక దిక్కపోతే నా కథ అంతా చెప్పేస్తాడు, రాళ్ళతో కొట్టి చంపేస్తారనుకొని అతడు త్వరగా దిగి ఎట్లాగుని చేర్చుకున్నాడంట, సంతోషంగా యేసుని ఇంటికి చేర్చుకున్నాడు. త్వరగా, ఆలస్యం చేయకూడదు. మారు మనసు పొందటానికి, ఉపవాస దినాలలో బాప్తిస్మం పొందటానికి వాయిదాలు వేయకుండా, ఆలస్యం చేయకుండా, మరణం ఎప్పుడు ఎవరికి వచ్చిందో తెలియదు. మరణానికి పేద సాదా తేడా లేదో, మరణానికి చిన్న పెద్ద తారతమ్యం లేదు, మరణానికి తెలుపు నలుపు తారతమ్యం ఏది, మరణం ఎప్పుడు ఎవరికి వచ్చిందో తెలియదు. అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుటికి వచ్చి మనల్ని మనం తగ్గించుకొని మార్పు చెందితే దేవుడు మనకి మేలు చేస్తాడు. నీవు చూపిన బుద్ధి విషయమై యెహోవా నీకు ఆశీర్వాదము కలుగు చేయనుగాక. ఏం చూపించింది అనంటే, ఆయన అడిగింది ఆయనకు అర్పణగా పంపించింది. రెండవది, ఆయన ఎదుటికి వస్తూ ఆయన కనపడగానే త్వరగా గాడిద మీద నుండి దిగి. ఎంత గొప్ప విషయం అండి. మాకు కొంతమంది ఉన్నారు, ఆడు మన రత్న చిన్నయోహాను కొడుకు 2 చేతులు వదిలిపెట్టి సైకిల్ దొక్కుతా. అదేమన్నా కొత్త సైకిలా, పాతది. 2 చేతులు వదిలిపెట్టి వందనాలు చెబుతాడు. అరే నీ వందనాలతో నాకు తందనాలు వస్తాయిరా. 2 చేతులు వదిలిపెడుతున్నావు, దానికి బ్రేకులే ఉండవు, 2 చేతులు వదలదు. ఆడంటే చిన్నపిల్లోడు. తెలిసిన మనం కూడా ఫ్యాషన్గా బండి మీద ఉండి వందనాలండి, దేవునికి స్తోత్రం. జాగ్రత్త. కొంచెం దేవుని సన్నిధిలో ఎంత మీ అన్నలాగా, ఎంత తమ్ముళ్ళలాగా ఉన్నా వాక్యపు క్రమం ఒకటి ఉంటుంది, గౌరవం ఉండాలి. మాకు దైవజనుడు నన్ను ప్రభువులోనికి నడిపించి, నాకు బాప్తీసం ఇచ్చి, బైబిల్ కాలేజీ పంపించి, నా పెళ్లి చేసిన దైవజనులు అబ్రహాం సుధాకర్ గారు అని చెప్పి గుంటూరులో ఉంటారు. ఆయనకి కారు ఉంది. కుమార్తె మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాము గారు వాళ్ళ వైఫ్కి స్నేహితురాలు, మా పాస్టర్ గారి కూతురు. అట్లాంటా తెలుగు చర్చి పాస్టర్ అమ్మ, భార్యాభర్త. మేము ఎత్తుకొని పెంచాం పాస్టర్ గారి కూతుర్ని. సరే, ఆ సేవకుడు ఎప్పుడన్నా అక్కడక్కడ వాల్ పోస్టర్లు విరివిగా కనపడితే చూసి మాట్లాడతా, నాన్న ఎక్కడున్నా ఎలాజా అని అంటే, అయ్యా ఈరోజు గుంటూరు అవుట్కట్స్లో మీటింగు. అవునా, మళ్ళీ ఏ టైంకి అయిపోద్ది నాన్న మీటింగు? అయ్యా అయిపోద్ది అయ్యా, బాగా లేట్ అయిద్దిలేయ్యా, పర్లేదు, ఏ టైంకి అయిపోద్దో మీరు అక్కడ బయలుదేరగానే నాకు ఫోన్ చెయ్యి అని అంటాడు. సరే, ఫోన్ చేస్తే ఆ గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి వస్తాడు. అర్ధరాత్రి 1:30, 1 గంట ఆ టైంలో వచ్చి మోటార్ సైకిల్ మీద వస్తాడు. ఏదో వచ్చి కొంచెంసేపు నన్ను కలిసి, సరే ప్రార్థన చేయండి నాన్న, వెళ్ళిపోతానంటే ప్రార్థన చేసి, సరే పద వెళ్ళే ఎక్కువ కారు ఎక్కువ అని అంటాడు. నేను ఎట్లా కారు ఎక్కుతా? ఒకప్పుడు అద్దె సైకిల్కి కూడా లేదు, దేవుడు దీవించాడు, కృప చూపించాడు, మీరు మోటార్ సైకిల్ మీద వచ్చారు, ముందు మీరు పదండి నాయన నేను వెళ్తానంటే నవ్వేవాడు. కాదయ్యా, కాదు మీరు పదండి, నేను తర్వాత ఎక్కుతాను కారు అనేవాడు. ఏమన్నా సిలువేస్తారా నన్ను? లోబడే గుణం ఉండాలి. విధేయత ఆశీర్వాదానికి మూలం. ఇవి కూడా అంట కనపడగానే త్వరగా దిగి, త్వరగా. అప్పుడప్పుడు మనం కూడా చదువు లేనప్పుడు ఏం కాకరకాయ అని బాగానే అన్నాడంట, చదువు నేర్చుకున్న కేకరకాయ అన్నాడంట. డబ్బు లేనప్పుడు మురికాలో పక్కన ప్రార్థన మందిరం అవసరమైంది, కానీ డబ్బున్న తర్వాత వాసన వస్తుందంట. మొన్న ఒక ఆమె అంటుంది, ఏమా రావట్లేదని, వాసన వస్తుందని. అక్కడ బాగా అలవాటు అయిపోయింది, భలే బాగుంటుంది. అవునా, ఉండు అమ్మా, వాసన వస్తుందా నీకు? నా తల్లే, బంగారు తల్లే, ఇదివరకు రాలేదమ్మా, చినిగిపోయిన బట్టలు కట్టుకున్నావమ్మా, మాస్కులు వేసిన జాకెట్లు నువ్వు దొరుకుకుంటా ఉంటే నీ కోసం ప్రార్థన చేస్తే ఏడిచి నువ్వు కూడా గుండె పగిలేటట్టు ప్రార్థన చేసావు. ఈరోజు కాస్త పెరగగానే వాసన వస్తుందా?
కింకరుడే రాజు అవుతాడు, రాజే కింకరుడు అవుతాడు. జాగ్రత్త. ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిలో ఒదిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. అందుకనే శ్రీవేళ్ళ అనుకనే సహోదరుడు పడతాడు, ఈరోజు నేను తినేది కానీ, నేను ఉండేది కానీ, నిలిచి ఉన్న నీడ కానీ, పొలం కానీ, పంట కానీ అన్నీ నీవిచ్చినది అని అంటాడు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనమేమై ఉన్నామో అది దేవుని వలన అయ్యున్నామని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా నీవు చూపిన బుద్ధి విషయమై యెహోవా నీకు ఆశీర్వాదము కలుగు చేయను. ఏమ్మా నువ్వు చూపించిన బుద్ధి ఏంటి తల్లి అని అంటే, ఆయన అడిగింది ఆయనకి ఇచ్చింది. అక్కడేమో దావీదు, ఇక్కడేమో దేవునిని గుర్తుపెట్టుకుందాం. అక్కడేమో పనివాడు చెప్పాడు, ఇక్కడేమో దేవుడు మీకు ఇచ్చిన దేవుని పనివాడు మీకు సేవకుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వ్యక్తులు మారుతున్నారు కానీ సబ్జెక్టు మొత్తం అదే. అక్కడేమో దావీదు, ఇక్కడేమో దేవుడు. అక్కడేమో నాబాలు తిరస్కరించాడు, ఇక్కడ ఎవరైనా తిరస్కరించితే వాళ్ళు నాబాలు గుంపు. సరే మీ ఇంట్లో తిరస్కరించారేమో, పక్కనోళ్ళు తిరస్కరించారేమో, కానీ నువ్వు ఉన్నావుగా, నువ్వు సుబుద్ధి కలిగిన దానివిగా, అబీగయుల్ లాంటి దానివిగా, దేవుని దగ్గరికి వచ్చావు, మందిరానికి వచ్చావు, ప్రార్థనలో గడుపుతున్నావుగా. మనమేం చెయ్యాలి అని అంటే వాక్యం చెప్పే మాట ఒకటి, ఆయన అడిగినది ఆయనకు త్వరగా ఇవ్వాలి. రెండవది, ఆయన ఎదురు పడగానే త్వరగా గాడిద మీద నుండి దిగి, అంటే తగ్గింపు. మూడోది ఏం చేస్తుంది తెలుసా? మాట చదవండి, ప్రార్థన చేస్తాను. మూడోది ఏమంటుందంట? 34వ వచనం, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఈ దోషము నాదని. అసలు మన తప్పే మందని ఒప్పుకోమైతే అసలు అందులో ఆయన తప్పు ఒప్పుకుంటామా? ఆడయ్యా ఇంకా 4 కలిగి చెప్పండి అయ్యా అని అంటారు కదా. జాగ్రత్త జాగ్రత్త. ఈ దోషము నాదని అంటే ఒప్పుకోలు. ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాలలో దైవికమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే మొదటిగా జాగ్రత్తగా ఆలోచించేయండి. నేను చెప్పానని మీరేదో తొందరపాటుగా కోపం రేపుకోవద్దు, ఇంకొక రీతిగా ఉండొద్దు. ఆలోచించిన తర్వాత దేవుడు అడిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రెండవది, త్వరపడి ఇవ్వాలి. తగ్గింపు స్వభావంతో ఆయన ఎదుటికి వచ్చి మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. మూడవది, మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఈ దోషము నాదని ఎంచు. ఈ దోషము నాదని ఎవరు చెప్తారు అట్లాగనా? దైవికమైన మనసు కలిగిన వాళ్ళు. మోషే అంటున్నాడట, అయ్యా అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయగానే వీళ్ళనేమి స్తెపను రాళ్ళు తీసుకొని కొడతట అంటున్నాడంట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు, వీరి మీద ఈ పాపమును మోపకము. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసయ్య చెప్పాడు. యేసయ్య ఏమని చెప్పాడు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని సిలువ వేసిన వాళ్ళని గురించి క్షమాగుణం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగండి. అదే దారిలో పౌలు గారు, స్టెఫన్ గారు, మోషే గారు అయిపోయి నిన్న మొన్న స్టెయిన్స్ గ్రామ్స్ అని ఆయనని, అలాగనే పిల్లల్ని జీప్లో పెట్టి తగలపెడితే వాళ్ళ సతీమణి ఒరిస్సా రాష్ట్రంలో అన్నదంట, అయ్యా వాళ్ళని నేను క్షమిస్తున్నా, నా భర్తని నా కడుపు చించుకు నేను కన్న నా పిల్లలని చంపిన ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నా, మీరు ఏ శిక్ష విధించొద్దు, యేసయ్య మాకు నేర్పాడు, మేము క్షమిస్తున్నాం. అలాగనే ఆ పగడాల ప్రవీణ్ గారిని చంపిన తన సతీమణి ఆమె కూడా అంటుంది, మేము క్షమిస్తున్నాం, మా దేవుడు మాకు నేర్పాడు, దాని గురించి వదిలేయండి. కానీ దేవుడు అన్నాడు,
ఈరోజు ఉపవాస దినాలలో మనం కూడా నేర్చుకోవాల్సింది అదే ఒప్పుకున్నదంట. ఈ తప్పు నాదని ఎంచుము అని ఆమె అలాగున మనవి చేసుకుంటే ఇక అప్పుడు అంటున్నాడంట ఆయన. ఏమంటాడు తెలుసా? ఆ 32వ వచనంలో ఏమంటాడు నాన్న? అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున నాబాలు ఇంటి వాళ్ళ ప్రాణం తీసి నరహంతకుండా కాకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. నువ్వు ఆపుతున్నావా, రేపుతున్నావా? పరిశీలన చేసుకోవాలి. యెహోవా ఆశీర్వాదం పొందటానికి ఏం చేయాలంట? బుద్ధి. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము. ఏంటి అవును చూపిన బుద్ధి అని అంటే ఇదిగో ఇదే. ముందు ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. మనమైతే ముందు ఆర్గ్యుమెంట్ చేస్తాం, ఆర్తనాదం చేయం, కానీ ఆర్గ్యూ చేస్తాం, అగసాట్ల పాలు తిప్పలు తెచ్చుకుంటాం. ఏమంట ఆర్గ్యూ చేయలేదంట, కానీ అర్జెంటుగా సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించి దావీదు భక్తుడు అడిగినవి దావీదునికి ఇవ్వటానికి త్వరపడి వెళ్ళిందంట. కనుక ఈరోజు నేను కూడా ఒక నిశ్చయితకు వద్దాం, ఒక తీర్మానానికి వద్దాం. ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం మిగిలిన 20 దినాలన్నా దేవుని సన్నిధిలో కూర్చుందాం, ప్రార్థన చేద్దామండి. 12:30 1 గంట కన్నా వచ్చి మీకోసం ప్రార్థన చేసుకోనండి. ఇతరులు మిమ్మల్ని చూచి మీకోసం ప్రార్థన చేస్తారు. దేవుని ఎదుటి కనపడండి. దావీదు ఎదుటికి ఆమె వచ్చింది, మనం దేవుని ఎదుటికి వద్దాం. వచ్చిన ఆమె అర్పణలు అర్పించింది, మనం కూడా దేవుడు చేసిన మేలులు గుర్తుపెట్టుకొని ఆయనకు స్తుతి అర్పణ అర్పించుదాం. ఆ తర్వాత తగ్గింపు కలిగి ఉన్నది, మనం కూడా తగ్గింపుతో ప్రార్థన చేద్దాం. నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదయ్యా, వేడుకుందాం, కోరుకుందాం, ఆయన మనకు సహాయం చేస్తాడు. మన తప్పిదమ్ములను మనం ఒప్పుకుందాం, దేవుడు మేలు చేస్తాడు. ఆ రీతిగా మేలు అందటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో కూడికను ముగించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న వేళలో ఈ దినము కూడా నీ పాదాల చెంత చేరి ఉపవాస కూడికలో ప్రభువా నీ సన్నిధిలో పాటల ద్వారా నేను గనపరచటానికి అయ్యా, కొన్ని అంశాలు నీ పాదాల చెంత పెట్టడానికి